కమిషనర్ అందరికీ నమస్కారం. జేఎస్ గారికి, అలాగే మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గారికి, డిఎంహెచ్ గారికి, ఇక్కడ వచ్చినట్లే అందరికీ నమస్కారం అండి. మీరందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ప్రతిరోజు కూడా బీఆర్టీఎస్ రోడ్ని యోగా స్ట్రీట్గా నమోదు చేయడం జరిగింది. అక్కడ ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 యోగా జరుపుతున్నాము. దీని భాగంగానే ఇప్పుడు వచ్చే 21st మనం ఎంటైర్ కార్పొరేషన్లో 286 సచివాలయంలో కూడా ప్రతి ఒక్క ట్రైనర్, అంటే ప్రతి సచివాలయం కూడా 9 ట్రైనర్ని నమోదు చేయడం జరిగింది. ప్రతి ట్రైనర్ కూడా 150 మందికి ట్రైనింగ్ చేయాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి సచివాలయంలో కూడా యోగా జరుగుతున్నాయి. దీని భాగంగా యోగా కాంపిటీషన్స్ కూడా అన్ని లెవెల్లో కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా వచ్చేసింది ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసింది. జస్ట్ మనకి 1 or 2 weeks మాత్రమే ఉంది. కాబట్టి మనందరూ కూడా మాస్గా అందరూ కూడా యోగా నేర్చుకోవాలి. మార్నింగ్ ఇబ్బందిగానే ఉంటుంది, లెగడము యోగా చేయడం అనేది అందరికీ నచ్చదు. ఆల్మోస్ట్ 50% పాపులేషన్కి నచ్చదు. బట్ మనకి విజయవాడలో చూస్తుంటే అందరూ కూడా మార్నింగ్ యోగా చేయాలి అనేది ఒక అలవాటు చేసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు, కలెక్టర్ గారు ఆదేశం మనకు ఈ బర్మ్ పార్క్లో ఫ్లోటింగ్ యోగా కాన్సెప్ట్లో చేయడం జరిగింది. అంటే మన రివర్ పక్కనే ఫ్లోటింగ్ యోగా కాన్సెప్ట్లో చేస్తున్నాము. ప్రతిరోజు కలెక్టర్ గారు ఒక్కొక్క పాయింట్లో కూడా రకరకాల థీమ్లో మనము యోగా చేస్తున్నాము. ఈరోజు ఫ్లోటింగ్ యోగా థీమ్ సంబంధించి ఇక్కడ వచ్చిన అందరూ కూడా అసెంబ్ల్ అయ్యారు. పిల్లలు ఉన్నారు, మన సిబ్బందులు ఉన్నారు, అలాగే పబ్లిక్ కూడా ఉన్నారు. దయచేసి యోగాని అలవాటు చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. ఇక్కడ వచ్చిన అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ మనం యోగా స్టార్ట్ చేసే అవకాశాలు వచ్చినాయి. మన మెంటర్స్ కూడా ఎవరున్నారో యోగా కోచ్ కూడా స్టార్ట్ చేయడానికి కోరుతూ నిశాలో తీసుకుంటానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. డాక్టర్ మాణికేశ్వరరావు గారు, వారు కూడా ఫ్రంట్కి వచ్చి కూర్చోవలసిందిగా కోరడమైనది సార్. కార్యక్రమము కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. ముందుగా ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలవుతుంది. అందరికీ శుభోదయం. నిలబడాలి, నేను చెప్తాను. అందరూ కూడా మీ స్థానాల్లో లేచి నిలబడండి. మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అందరూ కూడా గుర్తుంచుకోండి, మనం అందరం ఒకేసారి ఒకే విధంగా చేయడానికి ప్రయత్నించాలి. అంటే కుడి చెప్పినప్పుడు కుడి మాత్రమే చేయాలి, ఎడం చెప్పినప్పుడు ఎడం మాత్రమే చేయాలి. అందరూ ఒకేసారి తల వంచడం, నడు వంచడం అందరూ ఒకేసారి చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తాము. అందరూ కూడా ఏ అయితే ఆసనాలు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్దేశించారో అవి మాత్రమే వరుసగా చెప్తూ ఉంటాను. నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే స్టేజ్ మీద వీరు చేస్తూ ఉంటారు డెమో, అలాగే మనకి స్క్రీన్స్ మీద, అట్లాగే ఆ స్టేజెస్ మీద కూడా మనకి చేసేవారు ఉన్నారు. వారిని గమనిస్తూ మీరు ఇది పాటించాల్సి వస్తుంది. అందరూ కూడా మీ హృదయ స్థానంలో చేతులు జోడించి కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చెప్తాను, మీరు అందరూ కూడా మనసులో పలకండి. సంగచత్వం సంవదత్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలు చేస్తాము, వార్మప్ ఎక్సర్సైజెస్. అందరూ కూడా మీ నడుము మీద చేతులు పెట్టుకొని నిదానంగా మొదటగా మెడకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తామన్నమాట. అందరు కూడా శ్వాసను వదులుతూ నిదానంగా తలను ముందుకు వంచండి, తలను ముందుకు వంచండి. శ్వాసను తీసుకుంటూ తలను యథానిటారుగా ఉంచండి. శ్వాసను వదులుతూ వెనుకకు వంచండి, తలను వెనుకకు వంచండి. మళ్ళీ నిటారుగా స్ట్రైట్గా ఉంచండి. మళ్ళీ ముందుకు వంచండి. మళ్ళీ నిటారుగా
ఇప్పుడు వెనుకకు, మళ్ళీ నిటారుగా, ముందుకు, నిటారుగా, వెనుకకు, నిటారుగా. స్ట్రైట్గా మీ స్థానాల్లో తలను నిటారుగా ఉంచండి. ఇప్పుడు తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా ముందు కుడివైపుకు మీ తలను వంచండి. కుడివైపుకు మీ చెవిని మీ భుజానికి తాకించే ప్రయత్నం చేయండి. తీవ్రమైన నొప్పి ఉన్నవారు ఎక్కువ చేయకండి, ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఇప్పుడు నిదానంగా తలను స్ట్రైట్గా తీసుకురండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని మీ తలను బెండ్ చేయండి. ఎడమ వైపుకి తలను బెండ్ చేయండి. మళ్ళీ తలను నిటారుగా, కుడివైపుకి మరోసారి, రైట్ సైడ్ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రైట్, రైట్ సైడ్ స్ట్రైట్, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్. ఓకే, తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ కుడివైపుకి మీ తలను తిప్పండి. కుడివైపుకి రైట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ ముందుకు, ఎడమ వైపుకి, ముందుకు, కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకి, ముందుకు, కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకి, ముందుకు. ఓకే, ఇప్పుడు మనము తరువాత తలను గుండ్రంగా తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా ముందుగా తలను ముందుకు వంచి ఒకసారి కుడివైపుకి, ఒకసారి ఎడమ వైపు. నేను చెప్పినప్పుడు తిప్పండి. నిదానంగా తలను ముందుకు వంచి మీ గడ్డాన్ని ఛాతికి ఆనించి కుడివైపుగా మీ రైట్ షోల్డర్ మీదుగా వెనుకకు, లెఫ్ట్ షోల్డర్ మీదుగా ముందుకు, క్లాక్ వైజ్. ఇప్పుడు మరి యాంటీ క్లాక్ వైజ్లో ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. మరొకసారి కుడివైపుగా వెనుకకు, ఎడమ వైపుగా ముందుకు, ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. మళ్ళీ కుడివైపుగా వెనుకకు మరొక్కసారి, థర్డ్ టైం. మళ్ళీ ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. ఇప్పుడు తలను నిటారుగా మీ రైజ్డ్గా చక్కగా స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు మనం భుజాలకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తాము. అందరూ కూడా మీ చేతులను భుజాలకు సమాంతరంగా చాచండి. అరచేతులు కిందకు ఉండాలి. ఇప్పుడు చేతులను పైకి చాచి తీసుకువెళ్ళండి. అరచేతులు బయట వైపుకే ఉండాలి. అరచేతులు బయట వైపుకి ఉండాలి. నిదానంగా చేతులు చక్కగా దించేసుకోండి. చక్కగా పక్కకు తెచ్చుకో కిందకి. ఇప్పుడు మరొకసారి, వన్ మోర్ టైమ్, ఆల్ ఆఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ చేతులు అరచేతులు పైకి ఉండాలి, పక్కకి బయట వైపుకు ఉండాలి. నిదానంగా చేతులను మళ్ళీ సైడ్ నుండి కిందకు దించుకోండి. మరొకసారి చేస్తాం ఇదే. నిదానంగా చేతులను రేస్ చేయండి. సైడ్ నుండి అరచేతులు పక్కకి ఉండాలి. నిదానంగా దించండి. రెండు చేతులను మీ సైడ్ నుండి దించి కిందకు తెచ్చుకోండి. ఇప్పుడు మీ అరచేతులను చాపి సైడ్కి చక్కగా మడిచి మీ చేతులతో, చేతివేళ్లతో భుజాల్ని టచ్ చేస్తూ గుండ్రంగా తిప్పుతామన్నమాట మన భుజాల్ని. ముందు లోపల వైపుకి 1 2 3. ఇప్పుడు బయట వైపుకి 1 2 3. నిదానంగా చాచి చక్కగా సైడ్కి తెచ్చి దించుకోండి. రిలాక్స్. ఇప్పుడు మనం నిదానంగా ట్రంక్ని ట్విస్ట్ చేసేటువంటి సూక్ష్మవ్యాయామం చేస్తాం. అది నిదానంగా చేతులను భుజాలకు సమాంతరంగా చాపి భుజాలకు సమాంతరంగా చాచి ఇదే సార్ రౌండ్. నిదానంగా మీ కుడివైపుకి మీ చేతులను వెనుకకు, కుడివైపుకి కుడి చెయ్యి వెనుకకు ఉండాలి. ఎడమ చెయ్యి చేతులతో కుడి భుజాన్ని తాకి ఉండాలి. నిదానంగా అందరూ ముందుకు రండి. నిదానంగా అందరూ ముందుకు రండి. సేమ్ అదే చేతులు చాస్తూ ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. ఎడమ చెయ్యి వెనుకకు, కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకి మీ తల తిప్పి వెనుకకు చూడాలి. ఓకే, అగైన్ కమ్ ఫార్వర్డ్. నిదానంగా ముందుకు జరగండి, ముందుకు తిరగండి. ఇప్పుడు మరి కుడివైపు చేస్తాం. అందరు కూడా కుడివైపుకు తిరగండి, వెనుకకు, కుడి చెయ్యి వెనుకకు, ఎడమ చేతి చివరితో
కుడి భుజాన్ని తాకి తల తిప్పి వెనుకకు చూడాలి. నిదానంగా ముందుకు రండి అందరూ. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం అందరం కూడా. మరొక్కసారి ఎడమ వైపు ముందుకు రండి, ముందుకు తిరగండి చక్కగా. ఓకే, చేతులు కిందకు దించేసుకొని రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం అందరు కూడా. చేతులు చాచి అరచేతులు నేలకు చూస్తున్నట్లుగా ఉండి కుర్చీలో కూర్చున్నట్లుగా స్క్వేటింగ్ పొజిషన్ అంటారు. డౌన్, రైజ్, డౌన్. అందరు కూడా కుర్చీలో కూర్చున్నట్లుగా. మళ్ళీ పైకి, మళ్ళీ కిందకు, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకు, మళ్ళీ పైకి. ఓకే, రిలాక్స్. చేతులు చక్కగా కిందకు పెట్టుకోండి. ఇప్పుడు మనందరం నిలబడి చేసేటువంటి ఆసనాలలోకి వెళుతున్నాము. మొదటగా తాడాసనము అంటే తాడి చెట్టులాగా శరీరం ఉంటుంది. అందరూ కూడా ఒక్క అడుగు దూరం కాళ్ళు ఉంచుకొని మీ చేతులను ముందుకు చాచి, 2 చేతులను ముందుకు చాచి మీ చేతి వేళ్లను ఒకదాన్ని ఒకటి బంధించి వెనుకకు తిప్పి నిదానంగా చేతులను పైకి శిరస్సు పైన స్ట్రైట్గా చాచి మీ ముని వేళ్లపై స్ట్రైట్గా శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ నిదానంగా మీ ముని వేళ్లపై నుంచోండి. ఇది మీ స్పైన్ పొజిషన్స్ని కరెక్ట్ చేసేటువంటి ఒక మంచి ఆసనం. మీ లెగ్ మజిల్స్కి కూడా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. నిదానంగా మునివేళ్ళు మడాలను కిందకు దించి చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ సైడ్ నుండి కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం వృక్షాసనం చేస్తాము. వృక్షం అంటే ఒక చెట్టులాగా ఉంటుంది. ముందుగా కుడివైపు చేస్తాము అందరం కూడా. మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై మీ యొక్క మడము మూల భాగానికి ఎంత వరకు వస్తే అంతవరకు ఆనించండి. మీ 2 చేతులను చక్కగా భుజాలకి ఇట్లా సైడ్ నుండి తీసుకొచ్చి శిరస్సు పైన నమస్కార ముద్రలో మీ యొక్క చూపు ముందుకుండాలి. ఇది మీ నాడీ మండల సమన్వయానికి, నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్కి చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆసనం వృక్షాసనం. నిదానంగా చేతులను పక్కగా తీసుకొచ్చి చక్కగా కాలు దించి అగైన్ రిలాక్స్. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం అందరం కూడా. మీ ఎడమ కాళ్ళను మడిచి ఎడమ పాదాన్ని కుడి తొడపై ఆనించి 2 చేతులను భుజాలకు ఇటు సైడ్ నుండి తెచ్చుకుంటూ శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉంచి మీ చూపు ముందుకుండాలి. మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇది నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్కి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి ఆసనం. నిదానంగా చేతులను సైడ్ నుండి ఇలా పక్కకు తెచ్చుకొని చక్కగా చేతులు సైడ్ తెచ్చుకొని కాలుకు దించుకొని విశ్రాంతి. ఇప్పుడు మనం పాదహస్తాసనం చేస్తాము. పాదహస్తాసనం అంటే చేతులతో పాదములను తాకేటువంటి ఆసనం. అందరూ కూడా చక్కగా స్ట్రైట్గా నిటారుగా మీ స్థానాల్లో ఉండండి. 2 చేతులను పైకి చాపండి ముందు వైపు నుండి. అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. మోకాళ్ళను వంచకుండా నిదానంగా ముందుకు నడుమును మాత్రమే ముందుకు వంచుతూ బ్యాక్ని వెనుక స్ట్రెచ్ చేస్తూ మీ చేతి వేళ్లతో కాలు వేళ్ళను తాకే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా తీవ్రమైన నడుము నొప్పి ఉంటే ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి, ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు. ఈ ఆసనం వల్ల పొట్ట భాగంలో ఉండేటువంటి కండరాలకి ఎంతో బలాన్ని ఇస్తుంది, కొవ్వును కూడా కరిగిస్తుంది. ఓకే, నిదానంగా శ్వాసను తీసుకుంటూ చేతులు చాచుతూ పైకి తీసుకువెళ్ళండి. చేతులను సైడ్ నుండి చక్కగా పక్కకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం అర్ధచక్రాసనం చేస్తాము. హాఫ్ వీల్ పోస్చర్ అంటారు. అందరూ కూడా జస్ట్ 1 అడుగు దూరం ఉంచుకొని మీ చేతులను వెనుక నడుము పైన పెట్టుకోవాలి. మీ చేతి వేళ్ళు కిందకు ఉండాలి. ఇప్పుడు మీ తల, మెడ, ఛాతీ భాగాన్ని వీలైనంత వెనుకకు వంచండి. వీలైనంత వెనుకకు వంచండి. ఇది నడుము మరియు మెడ కండరాలకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి మంచి ఆసనం అర్ధచక్రాసనం. నిదానంగా తల, మెడ, ఛాతీని పైకి లేపుతూ చక్కగా స్ట్రైట్ పొజిషన్ వస్తూ చేతులను రిలీజ్ చేస్తూ చక్కగా మీ స్థానాల్లో నిలబడండి. రిలాక్స్. ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాము. ట్రయాంగిల్ పోస్చర్. అందరూ కూడా మీ కాళ్ళను వీలైనంత వెడంగా ఉంచుకోండి. చక్కగా చేతులను భుజాలకు సమాంతరంగా చాపి అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. అరచేతులు
ముందుకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు కుడివైపు చేస్తాము. అందరూ కూడా కుడివైపు చేసినప్పుడు కుడి పాదాన్ని కొంచెం ఇట్లా టర్న్ చేయండి రైట్ సైడ్కి. ఇప్పుడు కుడివైపుకి వంగుతూ కుడి చేతితో కుడి పాదం యొక్క వేళ్లను తాకే ప్రయత్నం చేయండి. ఎడమ చేయి స్ట్రైట్గా పైకి ఉండాలి. మీ తల తిప్పి ఎడమ చేతి చివరిని చూసే ప్రయత్నం చేయాలి. ఇది త్రికోణాసనం. ఇది మన యొక్క చెస్ట్ అండ్ అబ్డామిన్ మజిల్ సైడ్గా ఉండేటువంటి ఫ్లాంక్ మజిల్స్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే మన కాఫ్ మజిల్స్, థై మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి మంచి ఆసనం ఈ త్రికోణాసనం. నిదానంగా పైకి లేవండి. చేతులు చాచే ఉండాలి. కుడి కాళ్ళు ముందుకు తిప్పుకోండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. ఎడమ వైపు పాదాన్ని ఎడమ వైపు కొంచెం తిప్పుతూ ఇప్పుడు ఎడమ వైపు వంగుతామన్నమాట. ఎడమ చేతి చివర కుడి కాలు యొక్క వేళ్ళని తాకుతూ కుడి చేయి పైకి ఉండాలి ఆకాశం వైపు. తల తిప్పి కుడి చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. ఇది త్రికోణాసనము, ట్రయాంగిల్ పోజ్. నిదానంగా చక్కగా చేతులు సమాంతరంగా తెచ్చుకోండి. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోండి, రెండు చేతులు దగ్గరికి తెచ్చుకోండి. విశ్రాంతి, రిలాక్స్. ఇప్పుడు అందరూ కూర్చుని చేసే ఆసనాలు చేద్దాం. అందరూ మీ స్థానాలలో చక్కగా కాళ్ళు చాపుకొని కూర్చుని దండాసనం అంటారు. ఇప్పటి వరకు మీ నడుము, కాళ్ళు, మెడ అన్నీ వంచి చేశాం కదా. చక్కగా అందరూ దండాసనంలో కూర్చోండి. అందరూ ఒకేలాగా ఒకేసారి చెయ్యాలి. మీ రెగ్యులర్ ప్రాక్టీసెస్ ఎలా చేసినప్పటికీ నేను ఎలా అయితే చెప్తానో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, చక్కగా కాళ్ళు చాపుతూ చేతులను అరచేతులను నేల కానించి తలను వెనక్కు వాలిచ్చి విశ్రాంతి, రిలాక్స్. ప్రతి కూర్చుని చేసే ఆసనం మధ్యలో జస్ట్ రిలాక్స్ పొజిషన్గా మనం ఈ దండాసనంలో ఉంటామన్నమాట. ఇప్పుడు మనం బద్ధ కోణాసనం లేక భద్రాసనం చేస్తాము. అందరూ కూడా మీ రెండు కాళ్ళను, అరికాళ్ళను ఒకదానికొకటి చూస్తూ, అరికాళ్ళను ఒకదానికొకటి ఆనిస్తూ చక్కగా చేతులతో లాక్ చేసుకుంటూ కాళ్ళను దగ్గరికి తెచ్చుకోవాలి. మీ మడాలను మీ మూల స్థానం వరకు వీలైనంత వరకు వచ్చి తెచ్చుకుంటూ మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఈ ఆసన స్థితిని మీరందరూ ఆస్వాదిస్తూ మీ ఎరుకంతా మీ శరీర కదలికలపైనే ఉండాలి. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఈ ఆసనం శరీరానికి దృఢత్వాన్ని, మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆసనం. అలాగే స్త్రీల యొక్క గర్భాశయ కండరాలకు ఎంతో బలాన్నిస్తుంది ఈ భద్రాసనము లేక బద్ధకోణాసనం. నిదానంగా చేతులు వదులుతూ కాళ్ళు చాపి మళ్ళీ దండాసనంలో విశ్రాంతి, రిలాక్స్. మనం తరువాత చేయబోయే ఆసనం వజ్రాసనం. అందరూ కూడా మీ మడాలపై చక్కగా కుడి కాలు ఎడమ కాలు మడుస్తూ మీ మడాలపై కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇది వజ్రాసనం, థండర్ బోల్ట్ పోస్చర్ అంటారు దీన్ని. ఈ ఆసనం చాలా శక్తివంతమైనటువంటి ఆసనం. వెనక బొటన వేళ్ళు ఒకదానికి ఒకటి ఆనించే ప్రయత్నం చేయండి. ఇది మనం భోజనం చేసిన తర్వాత కూడా చేయగలిగినటువంటి ఆసనం ఈ వజ్రాసనం. అందరూ కూడా వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఈ ఆసన స్థితి భంగిమను చక్కగా అనుభవిస్తూ ప్రతి ఆసనాన్ని మనసు ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి శరీర స్థితిపైనే లగ్నం చేయండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు అందరూ ఈ స్థితిలోనే ఉంటూ మనం అర్ధ ఊస్ట్రాసనం చేస్తాం, హాఫ్ క్యామెల్ పోస్. అందరు చక్కగా అప్పర్ బాడీని పైకి లేపుతూ, అంటే మన మోకాళ్ళ పైన ఇట్లా బరువు పెడుతూ శరీరాన్ని పైకి లేపి మీ చేతులతో మీ
నడుము పైన కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, ఏళ్లను కింద వైపు ఉండేటట్టు, ఏళ్లను కింద వైపు ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మీ తల, మెడ, ఛాతి భాగాన్ని వీలైనంత వెనుకకు వంచండి. ఇది అర్ధ ఊష్ట్రాసనం, హాఫ్ క్యామెల్ పోజ్ అంటారు. ఇది ఒక మన రెస్పిరేటరీ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నిదానంగా తలను పైకి లేపండి. చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ మళ్ళీ అందరూ వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి. ఇప్పుడు మనం ఊష్ట్రాసనం చేస్తాము. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అందరూ చేయండి. లేని వాళ్ళు తీవ్రమైన పొట్ట దగ్గర ఏమైనా స్కార్స్ ఉన్న, తీవ్రమైన మోకాలు నొప్పి ఉన్న, మెడ నొప్పి ఉన్న చేయకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే చేయండి. అందరూ కూడా మళ్ళీ ఇందాకలాగే మోకాళ్ళ పైనే మన శరీరాన్ని పైకి లేపుతూ మీ కుడి చేతితో కుడి మడాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా వెనుకగా చేతులు తీసుకొచ్చి ఎడమ చేతితో ఎడమ మడాన్ని పట్టుకొని నడుముని వంచాలి. మీ ఛాతీ, నడుము భాగాన్ని ఒక ఆర్చ్ లాగా వంచి ఆకాశాన్ని చూస్తూ ఉండండి. ఇది ఊష్ట్రాసనము. ఎలా అయితే ఒంట యొక్క బ్యాక్ ఇట్లా వంగి ఉంటుందో అలాగ మన శరీర ఆకృతి ఉంటుంది కాబట్టి దీనికి ఊష్ట్రాసనము అంటారు. నిదానంగా చేతులు రిలీజ్ చేస్తూ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, అందరు కూడా మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు వజ్రాసన్. అందరు కూడా వజ్రాసనంలో కూర్చోండి, విశ్రాంతి. ఇప్పుడు మనం శశాంకాసనం చేస్తాం. అందరూ కూడా మీ మోకాళ్ళను కొంచెం వి షేప్లో వెడంగా చేసుకోండి. మీ అరచేతులను రెండు నేలకు ఆనించండి. రెండు చేతులను నేలకు ఆనించి ఈ రెండు చేతులను ముందుకు సాగుతూ, చేతులను ముందుకు తీసుకువెళ్తూ మీ శరీరాన్ని ముందుకు చాచుతూ మీ యొక్క తలను ముందుకి, అంటే గడ్డాన్ని నేలకు ఆనించి మీ చూపు ముందుకుండేలాగా చూసుకోండి. ఇది శశాంకాసనము అంటాము. ఒక చంద్రుని యొక్క ఆర్చ్ లాగా శరీరం ఉంటుంది కాబట్టి దీనికి శశాంకాసనం అంటాము. ఇది కూడా మన నడుము, వీపు, అలాగే కాళ్ళ యొక్క కండరాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ శశాంకాసనము. నిదానంగా చేతులను వెనకకు తెచ్చుకుంటూ శరీరాన్ని పైకి చక్కగా నిటారుగా పైకి తెచ్చుకొని కాళ్ళని దగ్గరికి తెచ్చుకొని అందరూ వజ్రాసనంలో విశ్రాంతి, రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మనం ఉత్తాన మండూకాసనం చేస్తామంటే రేస్డ్ ఫ్రాక్ పోస్చర్ అంటారు. ఇప్పుడు కూడా మీరు కాళ్ళు కొంచెం వెడం చేసుకోండి, చక్కగా వి షేప్లో చేసుకోండి. మీ రెండు చేతులను పైకి లేపండి, అరచేతులు పైకి ముందుకు చూస్తున్నట్లుగా. మీ కుడి చేతితో భుజము వెనక, ఎడమ భుజము వెనక తాకాలి. ఎడమ చేతితో కుడి భుజం వెనక ఇలా క్రాస్ చేస్తూ తల వెనుకకు రావాలి. మీ చూపు ఆకాశం వైపు ఉండాలి. మీ చూపు ఆకాశం. ఉత్తాన మండూకాసనం. ఏదైతే కప్ప ఇలా పైకి లేచినప్పుడు ఎట్లా ఉంటుందో అలాగ మన శరీరం ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తాన మండూకాసనం అంటారు. ఇది మన షోల్డర్ అండ్ చెస్ట్ మజిల్స్కి చాలా ఉపయోగపడుతుంది. మన ఊపిరితిత్తుల యొక్క శ్వాస క్షమత కూడా చాలా పెరుగుతుంది. నిదానంగా తలను కొంచెం ముందుకు దించుతూ రెండు చేతులను రిలీజ్ చేస్తూ అందరూ వజ్రాసనంలోకి వస్తూ అగైన్ కమ్ బ్యాక్ టు దండాసన్ అండ్ రిలాక్స్ యువర్ నీస్ అండ్ యాంకిల్స్. మీ కాళ్ళను చక్కగా విశ్రాంత స్థితిలో ఉంచుతూ అరచేతులు నేల కానించి తలను వెనుకకు వాలిచి విశ్రాంతి, రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మనం వక్రాసనం చేస్తాము. వక్రము అంటే ఆబ్లిక్, వంకరగా ఉంటుంది కాబట్టి శరీరం, దానికి ఆ పేరు. అందరు కూడా చక్కగా ఇప్పుడు కుడివైపు చేస్తాము. మీ కుడి పాదాన్ని కుడివైపు, ఎడమ కాలు చాచి ఉండాలి, కుడి కాలును మడుస్తూ నిలబెట్టాలన్నమాట. అంటే కుడి పాదము ఎడమ మోకాలు పక్కన ఉండాలి. ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి మోకాలను క్రాస్ చేస్తూ బయట నుండి క్రాస్ చేస్తూ ఎడమ మడాన్ని పట్టుకుంటూ కుడి చేతిని వెనుకకు, తల తిప్పి వెనుకకు చూసే ప్రయత్నం చేయండి. ఇది వక్రాసనం. ఈ ఆసనం వల్ల మన యొక్క అబ్డామెన్లో ఉండేటువంటి, పొట్టలో ఉండేటువంటి వివిధ అవయవాలు
చాలా ఉత్తేజం అవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. రోజు వారు ప్రాక్టీస్ చేసినట్లయితే వారికి డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంటుంది. నిదానంగా తలను ముందుకు తిప్పండి. ఎడమ చేతిని ఎడమ వైపుకు పెట్టుకోండి, కుడి చేతిని కుడివైపు, కాలు చాపండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తాం, రైట్ సైడ్ చేసాం కాబట్టి ఎడమ కాలుని మడుస్తూ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచుతూ నిలబెట్టి మీ కుడి చేతిని ఇలా క్రాస్ చేస్తూ మీ కుడి మడాన్ని పట్టుకుంటూ అలాగే ఎడమ చేతి స్ట్రైట్గా వెనుకకు పెట్టి తల తిప్పి వెనుకకు చూడండి. ఇది వక్రాసనము. ఇది ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి చాలా ఉపయోగపడేటువంటి మంచి ఆసనం. నిదానంగా తలను ముందుకు తిప్పండి. చక్కగా కుడి చేయి రిలీజ్ చేయండి, ఎడమ చేయి రిలీజ్ చేయండి. కాలు చాపి చక్కగా విశ్రాంతి. ఇప్పుడు మనం బోర్లా పడుకొని చేసేటువంటి ఆసనాలు చేస్తాం. అందరూ కూడా మీ మీ స్థానాలలో చక్కగా కాళ్ళు వెనుక వైపుకి, తల స్టేజ్ వైపుకి పెట్టి బోర్లా పడుకునే చేసేటువంటి ఆసనాలు చేస్తాం. మొదటగా మకరాసనం. మీ అరిచేతులు ఒకదానిపై ఒకటి ఉంచుకుంటూ ఒకదానిపై ఒకటి ఆనించి అరిచేతులు ఆనించి చక్కగా మీ తలను అరచేతులపై ఆనించి కాళ్లను వెడంగా ఉంచాలి. మీ యొక్క కాలి వేళ్ళు బయట వైపుకి, మడము మధ్యలోకి లోపల వైపుకి ఉండాలి. ఇది మకరాసనము. మకరాసనము అంటే క్రొకొడైల్ పోస్చర్. ఎప్పుడైతే మనకి శారీరకమైన మరియు మానసికమైనటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు చక్కగా ఈ ఆసనం మనం వేసినట్లయితే మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందరు కూడా చక్కగా కళ్ళు మూసుకొని మీ ఈ భంగిమ స్థితిని ఆస్వాదించండి. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. Relax your body, relax your mind. ఓకే, ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాం. అందరూ కూడా మీ కాళ్ళను దగ్గరకు తెచ్చుకొని చక్కగా మీ కుడి చేయి కుడి భుజం పక్కన, చెస్ట్ పక్కన, భుజం పక్కన, ఎడమ చేయి ఎడమ భుజం పక్కన ఉంచుకుంటూ నిదానంగా కాళ్ళను దగ్గరకు తెచ్చుకుంటూ ఒకదానికొకటి ఆనించండి. ఇప్పుడు మీ తల, మెడ, ఛాతి భాగాన్ని నాభి వరకు వీలైనంత వరకు పైకి లేపండి. మీ యొక్క చూపు ఆకాశం వైపు ఉండాలి. ఇది కోబ్రా పోస్చర్ అంటారు. చక్కగా ఈ ఆసనం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ స్లిప్ అయిన వారికి చాలా ఉపయోగపడేటువంటి బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ చేసేటువంటి మంచి ఆసనం ఈ భుజంగాసనం. నిదానంగా తల, మెడ, ఛాతి భాగాన్ని కిందకు దించి మళ్ళీ విశ్రాంతి. మకరాసనంలో విశ్రాంతి. కాళ్ళు వెడంగా ఉండాలి, కాలు యొక్క వేళ్ళు బయట వైపుకి, అలాగే మడం లోపల వైపుకు ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మనం శలభాసనం చేస్తాము. అంటే మిడతలాగా శరీర ఆకృతి ఉంటుంది. మీ రెండు కాళ్ళను దగ్గర తెచ్చుకోండి. చక్కగా మీ రెండు కాళ్ళను దగ్గర తెచ్చుకోండి. మీ చేతులను కింద, కుడి చెయ్యి కుడి తొడ కింద, ఎడమ చెయ్యి ఎడమ తొడ కింద ఆనించి చక్కగా ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు కాళ్ళను మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా పైకి లేపండి వీలైనంత. అలాగే మీ తలను కూడా కొంచెం పైకి లేపే ప్రయత్నం చేయండి. అంటే మీ బరువంతా మీ చెస్ట్, అబ్డామిన్ మీదే పడాలి ముందు భాగం అంతా. ఇది ఎవరికైతే సయాటికా ఉంటుందో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆసనం. నిదానంగా కాళ్ళను దించండి, తలను దించండి. అగైన్ కమ్ బ్యాక్ టు మకరాసన్. రిలాక్స్. అరచేతులు ఒకదాని కింద ఒకటి పెట్టుకొని చక్కగా విశ్రాంతి. రిలాక్స్. ఈ చల్లని గాలి మన అదృష్టం. మనం నది పక్కన చక్కగా ఇలా యోగాసనాలు చేస్తుంటే ఎంతో ఆహ్లాదంగా, మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ హాయిగా మనం అందరం కూడా ఈ ఆసనాల్ని చేద్దాము.
ఇప్పుడు అందరూ కూడా వెలుకల తిరిగేటువంటి ఆసనాలు చేస్తాం. అందరూ కూడా మీ మీ స్థానాల్లోనే చక్కగా వెనుకకు తిరిగి కాళ్ళను చాపి శవాసనంలో ఇందాక మనం బోర్లా పడుకున్నప్పుడు ఎలా అయితే మకరాసనంలో విశ్రాంతి తీసుకున్నామో ఇప్పుడు శవాసనం అన్నమాట. ఆసనానికి మధ్య శవాసనం. చక్కగా అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మనం సేతుబంధాసనం చేస్తామంటే ఒక బ్రిడ్జ్ పోస్చర్. అందరు కూడా మీ 2 కాళ్ళను మడుస్తూ చక్కగా మీ కుడి చేతితో కుడి మడాన్ని, కుడి యాంకిల్ రీజియన్ని, ఎడమ చేతితో ఎడమ మడాన్ని పట్టుకొని మీ యొక్క నడుముని పైకి లేపండి. మీ యొక్క భుజాలు మరియు తల నేలకు ఆనే ఉంటుంది, మెడ. నడుముని మాత్రం పైకి లేపండి. ఇది లైక్ బ్యాక్ మజిల్స్ అలాగే మీ మోకాళ్ళకు సంబంధించిన మజిల్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు రోజు చేసినట్లయితే మీ మోకాళ్ళ నొప్పులు అరికట్టే అవకాశం ఉంటుందన్నమాట. సేతుబంధాసన్ బ్రిడ్జ్ పోస్చర్. అందరూ కూడా నడుమును నిదానంగా దించండి. చేతులను రిలీజ్ చేస్తూ కాళ్ళను చాపండి. విశ్రాంతి. రిలాక్స్ ఇన్ శవాసన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు పాద ఉత్తానాసనం చేస్తాము. ఉత్తాన పాదాసనం కూడా అంటారు. అందరూ కూడా కాళ్ళను దగ్గరికి తెచ్చుకోండి. అందరూ చక్కగా అరచేతులు నేలకు ఆనించి ఉండాలి. చక్కగా దగ్గరికి తెచ్చుకొని ఇప్పుడు 2 కాళ్ళను నిదానంగా మోకాళ్ళు వంచకుండా ఒక 45 degrees వరకు మాత్రమే లేపండి. ఇప్పుడు మీ యొక్క ఒత్తిడి అంత పైకి లేపినప్పుడు పొట్ట కండరాలపై ఒత్తిడి పడుతుంది. పొట్ట యొక్క కొవ్వును కరగడానికి, ఒక పొట్ట మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. నిదానంగా కాళ్ళను దించండి. రిలాక్స్. విశ్రాంతి. చేతులు చక్క వెడం పెట్టుకొని విశ్రాంతి. ఇప్పుడు మనం అర్ధహలాసనం చేస్తాము. హాఫ్ ప్లో పోస్చర్. ఇప్పుడు మళ్ళీ కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. చక్కగా అరిచేతులు నేలకు ఆనించండి. ఇప్పుడు 2 కాళ్ళను నేను చెప్పినప్పుడే ఒకసారి లేపండి. అందరూ ముందు వెనక కాకుండా. కాళ్ళు చాపి ఉండాలి, మడిచి ఉండకూడదు. ఎవరివి కాళ్ళు చాపే ఉండాలి. మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళను 90 degrees స్ట్రైట్గా పైకి లేపండి. ఇది అర్ధహలాసనం. నడుము లేపొద్దు, కేవలం నడుము ఆనించే ఉండాలి. కాళ్ళు స్ట్రైట్గా పైకి ఉండాలి. పాదాలు ఆకాశం వైపు ఉండాలి. అరచేతులు నేలకాని ఉండాలి. ఈ ఆసనం మనకి వీనస్ డ్రైనేజ్ అంటే రక్త ప్రసరణ చక్కగా వెనుకకు జరగడానికి, పొట్ట కండరాల బలానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. సో అర్ధహలాసనం. నిదానంగా కాళ్ళను కిందకు దించండి, మోకాళ్ళు వంచకుండా. ఇప్పుడు అగైన్ రిలాక్స్ రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు మనం పవనముక్తాసనం చేస్తాము అంటే విండ్ రిలీజ్ పోస్చర్. అందరూ కూడా మీ మోకాళ్ళను వంచుతూ ఆ 2 మోకాళ్ళను అంటే మీ థై రీజను మీ చెస్ట్ రీజన్కి టచ్ అవ్వాలన్నమాట. మడిచి మోకాళ్ళు మడిచి చక్కగా దగ్గర తెచ్చుకొని 2 చేతులతో 2 కాళ్ళను లాక్ చేసుకోండి. ఇప్పుడు తలను పైకి లేపి మీ యొక్క గడ్డంతో మోకాళ్ళను ఆనించే ప్రయత్నం చేయండి. ఇది విండ్ రిలీజ్ పోస్చర్. మీ పేగులలో ఉన్నటువంటి వాతము, గాలి అంతా కూడా బయటకు రిలీజ్ అయ్యేటువంటి ఒక మంచి ఆసనం. డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి మంచి ఆసనం. నిదానంగా తలను కిందకు దించండి మొదటగా. తర్వాత చేతులు రిలీజ్ చేస్తూ చక్కగా కాళ్ళను చాపండి. పవనముక్తాసనం చేసాం మనందరం కూడా. ఇప్పుడు అందరూ ఆసనాలన్నీ పూర్తి చేసాము. అందరం శవాసనంలో చక్కగా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ, కాళ్ళు వెడం చేస్తూ, కళ్ళు మూసుకొని రిలాక్స్. అందరూ మీ యొక్క ఎరుకంతా కూడా మీ శరీరం పైనే ఉండాలి. మీ మనసును, శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచే ప్రయత్నం చేయండి. రిలాక్స్ యువర్ లెగ్స్. రిలాక్స్ యువర్ లెగ్స్.
రిలాక్స్ యువర్ థైస్. మీ పొట్ట భాగానికి విశ్రాంతి. మీ భుజాలకు విశ్రాంతి. మీ చేతులకు విశ్రాంతి. మీ ముఖము యొక్క కండరాలు. రిలాక్స్ యువర్ ఫేషియల్ మజిల్స్. నిరంతరం పనిచేస్తూ వింటూ చూస్తూ మాట్లాడుతూ ఉండేటువంటి మీ యొక్క కళ్ళు, చెవులు, నోరు, వాటికి కూడా చక్కగా విశ్రాంతినివ్వండి. రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనందరం ఎడమ వైపు తిరిగి చక్కగా మీ స్థానం ఎడమ వైపు తిరిగి కుడి చేతిని నేలకు ఆనించి చక్కగా పైకి లేచి మీ స్థానాల్లో కూర్చోండి. ఇప్పుడు మనం కపాలభాతి క్రియ మరియు కొన్ని ప్రాణాయామాలు చేస్తాము. అందరూ కూడా వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేస్తాము. అందరూ కూడా చక్కగా చిన్ముద్రలో 2 చేతుల వేళ్లను చూపుడు వేలు మరియు బొటన వేలు చివర్లను తాకించి ఆనించి చక్కగా మీ మోకాళ్ళపైన ఉంచి 2 చేతులను వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ ధ్యాస అంతా కూడా మీ యొక్క శ్వాసపైనే ఉండే ప్రయత్నం చేయండి. ఈ కపాలభాతి చేసేటప్పుడు ముందుగా శ్వాసను దీర్ఘంగా తీసుకుని మన హృదయం అంతా కూడా నింపేసుకుని వదిలేటప్పుడు పొట్ట యొక్క కండరాలను ఆడిస్తూ శబ్దం చేస్తూ గాలిని ఫోర్స్ఫుల్గా అనేక సార్లు వేగవంతంగా వదలాలి. అందరం ఒకేసారి చేద్దాము. అందరికీ డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్. Relax. One more time. Deeply inhale. Exhale. Relax. Relax. ఇప్పుడు తరువాత నాడీ శోధన లేక అనులోమన విలోమన ప్రాణాయామం చేస్తాం. అందరూ కూడా నాసికా ముద్ర. మీ యొక్క కుడి చేతిని చక్కగా కుడి చేతి వేళ్లను చూపుడు వేలును మధ్య వేలును మడుస్తూ చేతులు మీ వైపుకి తిప్పుకొని కుడి చేతితో అనామికా వేలు చుటికిన వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయటానికి తెరవటానికి, అలాగే బొటన వేలుని కుడి ముక్కు రంధ్రాన్ని మూయటానికి తెరవటానికి ఉపయోగిస్తాం. మొదటగా ఎడమవైపు గాలిని దీర్ఘంగా శ్వాసించి కొన్ని క్షణాలు బంధించి కుడివైపుగా గాలిని వదులుతాం. కుడివైపుగా వదిలాం కదా గాలి. ఇప్పుడు మళ్ళీ కుడివైపుగానే శ్వాసను దీర్ఘంగా తీసుకుని కొన్ని క్షణాలు బంధించి ఎడమవైపుగా వదులుతాం. ఇప్పుడు ఒక సైకిల్ అయినట్టు అనమాట. అలా 3 times చేద్దాం అందరూ. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, హోల్డ్, ఎక్స్హేల్ విత్ యువర్ రైట్ నాస్ట్రిల్. Again, inhale with your right nostril deeply. Hold. Exhale with your left nostril. ఎడమ వైపుగా శ్వాసను తీసుకోండి దీర్ఘంగా. కుడివైపుగా వదలండి. కుడివైపుగా శ్వాసను తీసుకోండి. ఎడమవైపుగా వదలండి. మరొకసారి ఎడమవైపుగా శ్వాసను తీసుకోండి.
కుడివైపుగా వదలండి. మరలా కుడివైపుగా తీసుకోండి. ఎడమ వైపుగా వదలండి. ఓకే, రిలాక్స్. అందరు కూడా కమ్ బ్యాక్ టు ధ్యాన ముద్ర. వెన్నెముక నిటారుగా ఉండాలి. మనం ఏ ప్రాణాయామం చేసినా మన యొక్క ధ్యాస మన శరీరం పైనే నిలకడగా ఉండాలి. ఇప్పుడు మనం శీతలి ప్రాణాయామం అంటారు, దీన్ని చేస్తాం మనం. ఈ చేసేటప్పుడు ఈ ప్రాణాయామ నాలుకను ఒక గొట్టంలాగా చేస్తూ శ్వాసను ఆ గొట్టం లాగా చేసినటువంటి నాలుకతో శ్వాసను, చల్లని శ్వాసను మనం తీసుకుంటాము. కొన్ని క్షణాలు బంధించి ముక్కు ద్వారా, అంటే మళ్ళీ నోరు మూసివేసి ముక్కు ద్వారా శ్వాసను వదులుతాము. అందరు కూడా కలిసి ఒకేసారి చేద్దాం. అందరు కూడా ఇన్హేల్ విత్ యువర్ ఫోల్డెడ్ టంగ్. చల్లని గాలిని పీల్చి బంధించండి. ఎక్స్హేల్ విత్ యువర్ నోస్. Inhale with your folded tongue. Hold. Exhale with your nostrils. Again, inhale with your folded tongue. Hold. Exhale with your nostrils. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామం చేస్తాము. భ్రామరి అంటే తుమ్మెద, ఒక జుమ్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. మనము శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు ద్వారానే తీసుకుంటాం, కానీ వదిలేటప్పుడు శబ్దం చేస్తూ వదలాలి. దీనికి షణ్ముఖి ముద్ర అంటారు. అందరూ కూడా మీ యొక్క చూపుడు వేలుని కంటిపైన, మధ్య వేలుని ముక్కు పైన, అలాగే అనామిక రింగ్ ఫింగర్ని పెదవి పైన, అట్లాగే చిటికెన వేలుని పెదవి కింద ఉంచుకోవాలి. బొటన వేళ్లతో, 2 బొటన వేళ్లతో చెవులను మూయటానికి ఉపయోగించుకోవాలి. శ్వాసను ముక్కు ద్వారా తీసుకుని కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ కూడా మూసివేస్తూ శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. ఓకే, ఇన్హేల్ విత్ యువర్ నాస్ట్రల్స్, క్లోజ్ ఆల్ ఐస్, నోస్, ఇయర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ exhale making a sound of తుమ్మెద. ఓకే, డ్రాగన్ ఫ్లై లాగా సౌండ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు అందరూ కూడా డీప్లీ ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్. Inhale, hold, exhale. Inhale deeply. Exhale. ఓకే, రిలాక్స్. ఇప్పుడు అందరం ధ్యానం చేస్తాము. ఒక 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా ధ్యాన స్థితిలో మీ 2 చేతులను చక్కగా చిన్ముద్ర లేక ధ్యాన ముద్రలో మీ మోకాళ్ళపై ఉంచుకొని వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ యొక్క దృష్టి, అంటే మీ కళ్ళ చూపు, కళ్ళు మూసుకునే ఉన్నా కూడా భ్రూ మధ్య భాగంలో మీ దృష్టిని కేంద్రీకరించి ముఖము ఒక ప్రసన్నమైనటువంటి, ఒక ఆహ్లాదంగా చేస్తున్నట్టుగా భావిస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్తో ముఖాన్ని ఉంచుకుంటూ వెన్నెముక నిటారుగా ఉండాలి. Deeply inhale,
ఎక్స్హేల్. మీ శ్వాసపైనే ధ్యాస ఉండాలి. ధ్యానం నిరంతర క్రియాశీల లీన ప్రక్రియ. మన మనస్సును, శరీరాన్ని ఆత్మపైనే లగ్నం చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్య శక్తి, ప్రాణశక్తి ఒక వెలుగు రూపంలో మీ వైపు ప్రసరిస్తున్నట్లుగా, మీరు ఆ శక్తినంతా గ్రహిస్తున్నట్లుగా భావించండి. మీలో ఉన్నటువంటి కలతలు, ఆందోళనలు, భయాలన్నిటినీ మీ శ్వాస ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు బయటకి వదులుతున్నట్లుగా భావించండి. ఈ చల్లని గాలి, ఈ వాతావరణం మీ మనస్సు మొత్తం ప్రశాంతతను నింపేస్తున్నట్లుగా భావించండి. అందరూ కూడా మీ మీ స్థానాల్లోని కళ్ళు తెరవకండి. మనం ఇప్పుడు సంకల్పం నేను చెప్తాను, మీరు అందరూ పలకండి. కళ్ళు తెరవకుండానే మీ మనసులోనే ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోండి. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన, అందరూ పలకండి, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విధియుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి
మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. ఓకే, అందరు కూడా శాంతి మంత్రంతో ముగిస్తాము. కళ్ళు తెరవకుండా అందరూ కూడా చక్కగా నమస్కార ముద్రలో చేతులను జోడించి హృదయ స్థానంలో చక్కగా కళ్ళు మూసుకొని నేను శాంతి మంత్రం పలుకుతాను, మీరు మనసులోనే పలుక్కోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ మీ అరిచేతులు నిమురుకుంటూ నిదానంగా అరచేతులను ముఖానికి మొత్తం చక్కగా నిమురుకుంటూ ఒక ఆనందమైన ప్రశాంతమైనటువంటి ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా చక్కగా అందరూ కళ్ళు తెరిచి మీ మీ స్థానాల్లోనే కూర్చోండి. ధన్యవాదాలు. నిజంగా కొండగాలి, నది సెలయేరు సౌండు, పక్షుల కిలకిల రావాల మధ్య మన ఆనరబుల్ సీఎం గారు మరి వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి విఎస్సి కమిషనర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీనికి సంబంధించి గత నెల రోజులుగా 21 మే నుండి ఈ నెల 21 వరకు వివిధ డిపార్ట్మెంట్లు, మెడికల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ, ఆటో డ్రైవర్స్, ఆర్టిస్టులు, తర్వాత ఫార్మర్సు, స్టూడెంట్సు, క్రీడాకారులు, విఎంసి వర్కర్సు, పబ్లిక్, కార్మికులు, ఎక్స్ సర్వీస్ మెన్లు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బోర్డు, నర్సింగ్లు, సెల్ఫ్ హెల్ప్ ఆర్గనైజేషన్సు, ఈరోజు టూరిజం స్పాట్, ఇట్లా ఈ నెల రోజులు అందరూ కూడా చేస్తున్నారు. ఈ జిల్లా యంత్రాంగం అందరికీ కూడా ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేద్దాము. అదేవిధంగా సంస్కృత కార్యక్రమంలో ముందుగా మన గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ వాళ్ళు ఒక చిన్న ప్రదర్శన తెలియజేస్తారు. రండమ్మా ప్లీజ్. I would like to invite that entire team.